హాయ్ అండి, ఇది హ్యాండ్ వాషింగ్ చూడండి ఎంత గలీజ్ అయిపోయింది. ఉప్పు నీళ్ళకైతే ఇలా అంతా గలీజ్ అయిపోయింది కదా. దీన్ని అయితే ఎలా క్లీన్ చేయాలనేది టిప్ చెప్తాను చూడండి. ఈ కొలాయిలు అయితే అంతా ఉప్పు కట్టేస్తున్నాయి కదా, నీళ్ళు అట్లున్నాయి, ఏం చేసేది కాదు. ఉప్పు నీళ్ళు, చాలా ఉప్పు నీళ్ళు ఇవైతే చూసారు కదా. వీటినైతే ఎలా క్లీన్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. వీటికైతే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొనేద్దాము. దాంట్లో కోల్గేట్ సాల్ట్ అనేది పేస్ట్ తీసుకుందాము. కొద్దిగా వేసేస్తాం. దాంట్లోకి కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా నీళ్ళు ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసుకొనేస్తాము. అయితే నీట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒకటి వేస్ట్ బ్రష్ ఉంటుంది, మనం పళ్ళు తోమేసి పక్కన వేసి ఉంటాం కదా, ఆ బ్రష్ అయితే ఉంటుంది. ఆ బ్రష్ తీసుకొనేసి ఇప్పుడు దానికైతే చూడండి ఇలా తీసుకొనేసి అంతా ఇలా దీనికంతా రుద్దేలా చూడండి. ఇలా తోమేస్తే కొత్తగా అయిపోతుంది. కొత్తగా వేసిండే కొలాయిలాగా మెరిచిపోతుంది. అలా అయిపోతుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. లేదంటే సోపు లిక్విడ్ ఏం వేసి తోమినా కూడా మనము తెల్లగే కాదు, ఇదైతే ఇలా చేస్తే కోల్గేట్ సాల్ట్ పసుపు రెండు మిక్స్ చేసి ఇలా అంతా తోమేస్తే బాగా కొత్తగా అయిపోతుంది. ఈజీగా ఉంటుంది పని అయితే. ఈ సింకు కూడా అంతే, ఇది హ్యాండ్ వాష్ సింకు కూడా అంతే, బాగా ఎంత కొత్తగా అయిపోతుంది చూడండి. ఇదంతా ఇలా తోమేస్తే మీకు ఇలా బ్రష్తో తోమే కాలేదనుకోండి, ఏదైనా మనము పాత్రలు తోముతాము కదా, పీచు అట్లా ఒకటి తీసుకొనేసి దాంతో అంతా ఇది అద్దుకొనేసి ఇలా తోమేస్తే నీట్గా అయిపోతుంది. ఇలా బ్రష్తో కాకపోతే చూసారు కదా ఎంత బాగా అయిపోతుందో. ఇలా అంతా తోమేసేలా ఇప్పుడైతే కడిగేస్తాం నీళ్ళతో. చూడండి ఎంత కొత్తగా అయితే అయిపోయింది. కోల్గేట్ సాల్ట్ పేస్టు పసుపు రెండు మిక్స్ చేసి ఇలా తోమేస్తే కొలాయిలు అయినా అంతే, ఇది హ్యాండ్ వాష్ సింక్ అయినా అంతే ఇలా మెరిసిపోతుంది. మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగుందో, బాగా క్లీన్ అయిపోయింది. సెకండ్ టిప్, ఇప్పుడు మనం కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఉంటాం కదా, పండుగ టైం అయినా ఏదైనా ఫంక్షన్లకి అట్లంతా కొబ్బరికాయలు చాలా కొట్టినప్పుడు మనము దాన్ని యూజ్ చేయాలంటే కాదు, అంతా బూజు వచ్చేస్తాయి కదా, పొంగొచ్చి వచ్చేస్తాయి. అట్లా కాకూడదంటే ఇప్పుడు కొట్టిన టెంకాయల్ని కడిగేలా నీట్గా పసుపు కుంకుమ అనేది పెట్టింటాం కదా, నీట్గా కడిగేసి దాంతో ఒక క్లాత్ తీసుకొని తుడిచేయాల, కాటన్ క్లాత్ నీట్గా తుడిచేసేయాలంతా. తుడిసిన తర్వాత నిమ్మకాయలు ఉంటాయి కదా, అవైతే నిమ్మకాయలు కట్ చేసుకొనేసి ఒక గొప్ప తీసుకొని దీనికంతా ఈ నిమ్మ పులుసు అనేది అంతా దీనికంతా ఇట్లా పూసేస్తే నీట్గా ఉంటుంది. ఎన్ని రోజులు, 15 రోజులు 20 రోజులు అయినా కూడా అట్లే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడు కొట్టిండే కాయ ఉన్నట్లుగానే ఉంటుంది. దీంట్లో హ్యాషెడ్ ఉంటుంది కదా నిమ్మకాయలో, దానికి ఫంగస్ అనేది రాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. చాలా కాయలు అయితే మనము ఇలా తీసుకొని కష్టమైపోతుంది. కుక్కర్లో మనము పప్పు రైసు ఏదైనా కానీ చేస్తూ ఉంటాము, అది పొంగొచ్చేస్తూ ఉంటుంది. కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుంది, స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది పొంగొచ్చేసి విజిల్లో. అట్లా కాకూడదంటే చూడండి, మనము ఇది టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఈ టిష్యూ పేపర్ అయితే వేసేస్తాము. టిష్యూ పేపర్ వేసి ఇది విజిల్ అయితే పెట్టేస్తాము. పొంగొచ్చినా కూడా అంతే, ఏం కాదు అసలు, దాంట్లోనే అంతా కూర్చొనేస్తుంది. లేదంటే స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది, కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుంది పొంగిపోయేసి. అలా కాకూడదంటే ఇలా చేయండి మీరు కూడా, చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. లేదంటే టిష్యూ పేపర్ లేదంటే ఒక క్లాత్ తీసుకునేలా, కాటన్ క్లాత్, దాన్ని నీట్గా ఇలా ఇంతే కట్ చేసుకొని ఇలా పెట్టేస్తే చూసారు కదా దీంట్లోనే అంతా ఇమిరిపోతుంది. ఇది ఇట్లా చేస్తే ఇది ప్రాసెస్ చూసారు కదా, ఎక్కడ బయటకు పోకుండా ఆడే అంత క్లాత్లోనే ఇమిరిపోతాం. టిష్యూ పేపర్లో క్లాత్ వేసినా కూడా అంతే ఇట్లా ఉండేస్తుంది. మీరు కూడా అంతే ట్రై చేస్తుండండి. టిప్ నచ్చితే లైక్ చేయండి.